హాయ్ అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మై సెల్ఫ్ జగదీష్ అండ్ యాప్ వైజాగ్. అండ్ అలానే ఈ వీడియోలో ఉండే టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్కరు తమిళనాడు చూసి వచ్చి ఉంటారు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం ఎలా. సో నేనైతే ఒక అమ్మాయి ఇంప్రెస్ చేయడం అనేది చాలా ఈజీ అని చాలా మంది అనుకుంటారు, బట్ అది ఎంత కష్టమో అనేది ట్రై చేసే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. అండ్ అలానే కొంతమంది అయితే ట్రై చేసే వాళ్ళు అయితే ఎన్నెన్నో సాహసాలు కూడా చేస్తూ ఉంటారు. సో బట్ కొన్ని సమయాల్లోనే వాళ్ళు ఇంప్రెస్ అవ్వచ్చు, కొన్ని సమయాల్లో ఇంప్రెస్ అవ్వకపోవచ్చు. అండ్ అలానే ఈ వీడియోలో అయితే నేను ఎలా ఇంప్రెస్ అవుతారు అనే దానికోసం అయితే కొన్ని చెప్తాను. అండ్ అలానే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క కొత్త వీడియో కూడా మీకు యూట్యూబ్ నోటిఫికేషన్తో రికమెండ్ చేస్తుంది నా వీడియోస్ అనేవి. సో అందుకని చెప్పేసి అండ్ అలానే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతుందండి. లెట్ స్టార్ట్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు మెయిన్ పాయింట్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే ప్రతి ఒక్కరు కూడా జెన్యున్గా లవ్ చేస్తాను, టైంపాస్ లవ్ కాదు నాది, నేను జెన్యున్గా లవ్ చేస్తాను. అండ్ అలానే తనే లైఫ్ పార్ట్నర్ అనుకుంటే మాత్రమే మీరు అలా ఇంప్రెస్ చేయండి. ఎందుకంటే మీకు అది ఒక ఫ్రెండ్స్ దగ్గర ఉండే ఛాలెంజ్ వల్ల మీరు ఇంప్రెస్ చేయొచ్చు, లేకపోతే మీకు టైంపాస్ కాక ఇంప్రెస్ చేస్తూ ఉండొచ్చు చాలామంది. బట్ ఏంటంటే మీరు ఇలా టైంపాస్కి లేకపోతే ఫ్రెండ్స్ నుండి ఛాలెంజ్ కోసం చేసినట్టయితే తర్వాత తనకు తెలిసిన లేకపోతే వాళ్ళు ఎంతో బాధపడతారండి. అండ్ అలానే వాళ్ళు ఎవరైనా బాధపడతారు కదా, ఎందుకంటే టైం పాస్గా చేస్తే ఎవరు బాధపడరు చెప్పండి. సో ప్రతి ఒక్కరు కూడా జెన్యున్గా ఉండండి. అండ్ అలానే అలా ఎవరైతే టైం పాస్ చేస్తారో వాళ్ళ లవ్ అనేది కన్ఫర్మ్ సక్సెస్ అవ్వదు, అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అండ్ అలానే టైం పాస్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ విషయం అనేది. వాళ్ళ లవ్ అనేది సక్సెస్ అవ్వదు, ఇది నిజం. సో వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటంటే ఎలా ఇంప్రెస్ చేయాలి అనే దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అమ్మాయిల్లో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది. ఏంటంటే ఈ టైప్ అబ్బాయిని మేము నేను లవ్ చేయాలి, నా లైఫ్ పార్ట్నర్ అని చెప్పేసి వాళ్ళు డ్రీమ్ పెట్టుకుంటారు. సో అండ్ అలానే వాళ్ళు కొన్ని ఇష్టాలు పెట్టుకుంటుంటారు. సో ఇంప్రెస్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ఇష్టాలు, పర్టికులర్గా వాళ్ళ ఇష్టాలు అనేది తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అది అమ్మాయిలైనా అవ్వచ్చు, అబ్బాయిలైనా అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా పెట్టుకుంటారు వాళ్ళకు డ్రీమ్ అనేది. వాళ్ళ డ్రీమ్ తగ్గట్టు మీ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసుకోలేకపోయినా కూడా ఎంతో కొంత చేంజ్ అయితే అవ్వండి. ఎందుకంటే వాళ్ళ అనేది ఒక బ్యాడ్గా డ్రీమ్ అయితే పెట్టుకోరు ఎవరు కూడా, అబ్బాయిలైనా పెట్టుకోరు, అమ్మాయిలైనా పెట్టుకోరు. సో వాళ్ళ డ్రీమ్ తగ్గట్టు ఆ గుడ్ థింగ్స్ అనేవి మీ లైఫ్ మొత్తం మార్చుకోపోయినా కూడా కొన్ని కొన్ని థింగ్స్ అనేవి మార్చుకోండి. ఇలా మీరు మార్చుకున్నట్టయితే వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. ఏంటంటే నేను ఆల్రెడీ ఒక అవగాహన పెట్టుకున్నాను కదా, ఒక డ్రీమ్ ఆలోచించుకున్నాను కదా అని చెప్పేసి. సో అప్పుడు ఇంప్రెస్ అయితే అవుతారు. అండ్ అలానే రెండోది ఏంటంటే నమ్మకం. రెండోది ఏంటంటే నమ్మకం రావాలి. ఈ నమ్మకం అనేది ఎంత అంటే మనం పలకడానికి ఎంత ఈజీగా ఉందో, వినడానికి ఎంత ఈజీగా ఉందో, అది మనకి ఒక మనిషి మీద మనకు కలగాలన్నా లేకపోతే మన మీద ఇంకొకరికి కలగాలన్నా కూడా అంతే కష్టం, చాలా కష్టం ఈ నమ్మకం కలగడం అనేది. సో అండ్ అలానే జనరల్గా అమ్మాయిలు అయితే ఎవ్వరూ అంత ఈజీగా నమ్మరని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఈ నమ్మకం కలగడం అనేది చాలా కష్టం. సో ఫస్ట్ మీరు ఒక నమ్మకం కలిగించండి ఆ అమ్మాయికి. ఏంటంటే నేనున్నాను, అది ఏ సిచ్యువేషన్ అని చెప్పేసి నేనున్నాను. అండ్ అలానే నీకు హ్యాపీనెస్లోనే కదా, సాడ్లో కూడా నేనున్నాను, నీకు తోడుగా ఉంటాను అని చెప్పేసి అలా ఒక నమ్మకం అయితే మీరు కలిగించుకోండి. ఎందుకంటే మీరు అప్పుడు నమ్మకం అనేది మీరు కలిగేలా చేస్తే ఏంటంటే అప్పుడు ఆ నమ్మకం మీ మీద కలిగినట్టయితే మాత్రం వాళ్ళ లైఫ్లో ఉన్న సాడ్ కానీ లేకపోతే హ్యాపీనెస్ మూమెంట్స్ కానీ లేకపోతే తను ఎందుకు ఎప్పుడు మూడీగా ఉంటుంది, లేకపోతే తను ఎప్పుడు సాడ్గా ఎందుకు ఉంటుంది అనేది షేర్ చేసుకుంటారు. అది అమ్మాయిలైనా అవ్వచ్చు, అబ్బాయిలైనా అవ్వచ్చు, ఎవరైనా కూడా షేర్ అనేది చేసుకుంటారు. బికాస్ ఆఫ్ నమ్మకం ఉంటేనే ఒక మనిషి మీద. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఆ నమ్మకం నిలబెట్టుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో అంతే మనం ఆ నమ్మకానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు మారిపోకుండా మంచిగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. అండ్ అలానే ఆ నమ్మకం అనేది వినడానికి చాలా ఈజీ, బట్ చెప్పాం కదా ముందే, అది ఒక మనిషికి మన మీద కలగాలంటే ఎంతో కష్టం. సో ఇదైతే ఎప్పుడు ఎవరి మీద పోగొట్టుకోకండి నమ్మకం అనేది. అండ్ అలానే మూడోది ఏంటంటే పొగడ్తలు. ఈ పొగడ్తలు అనేవి ఏంటంటే చాలామంది ఏంటంటే నార్మల్గా అంటే ట్రూగా లవ్ చేయకపోయినా కూడా ఏంటంటే టైం పాస్కి పొగుడుతుంటారు అమ్మాయిని, టైం పాస్ పొగుడుతుంటారు. అలా ఎప్పుడూ అయితే చేయకండి. ఎందుకంటే
అది మీరు టైం పాస్ మీకు టైం పాస్ అవ్వచ్చు. మీకు ముందే చెప్పాను నేను మీకు టైం పాస్ అవ్వచ్చు. బట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇన్ కేస్ ఫస్ట్ గాని ఇంప్రెస్ అయ్యారా అనుకోండి, వాళ్ళు తప్పకుండా బాధపడతారు. మీ టైం పాస్ కోసం. సో టైం పాస్ కోసం ఎవరు ఏం చేయకండి. ట్రూగా ఉంటేనే మాత్రమే మీరు ట్రూగా తనని లవ్ చేస్తున్నారా అంటే మాత్రమే మీరు ఇవైతే చేయండి. సో ఈ పొగడ్డం కూడా ఏంటంటే ఏది పడితే అది సోది మాట్లాడకండి. ఎందుకంటే వాళ్ళకి కూడా చిరాకు వస్తది. ఇంకోటి ఏంటంటే ఈడేదో నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడని చెప్పేసి అనుకుంటాడు. సో మీకు జెన్యూన్‌గా అమ్మాయిని చూస్తే ఏమనిపిస్తదో అదే మీరు చెప్పండి. అండ్ అదే పొగుడుతా అంటే. అండ్ అలానే ఇంకోటేంటంటే ఒక అమ్మాయిని చూసేటప్పుడు మీకు ఏంటంటే గుడ్ థింక్ వే మైండ్ ఉండాలి గానీ, బట్ బ్యాడ్‌గా ఎప్పుడైతే మీకు ఆలోచనలు వచ్చిందో అది ట్రూ లవ్ కాదని అర్థం. అండ్ అలానే అది ఇన్ కేస్ అది సక్సెస్ అయినా కూడా ఎక్కువ రోజులు ఉండదు ఆ ట్రూ లవ్ అనేది. అది ట్రూ లవ్వే కాదు అసలు. ఒక ఇప్పుడు ఇన్ కేస్ మీకు మీరు లైఫ్ అనుకునే అమ్మాయి మీద మీకు అమ్మాయిని చూసినట్టు బ్యాడ్ థింకింగ్ అనేది వస్తే మాత్రం అది ట్రూ లవ్ ఎలాగవుతది? సో ట్రూ లవ్ ఎప్పుడు అలా రాదు బ్యాడ్ థింకింగ్ అనేది. అండ్ అలానే గుడ్‌గా థింక్ చేయండి ఎప్పుడు కూడా. అండ్ అలానే మీకేమనిపిస్తుందో అదే మీరు మొహమాటం లేకుండా చెప్పండి ఆ అమ్మాయికి అనేది. లైక్ నువ్వు ఈరోజు బాగున్నావు, నువ్వు అందంగా ఉంటావు. సో సో ఇలా. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే గిఫ్ట్స్. ఈ గిఫ్ట్స్ కూడా మీరు రోజుకోటి చీటికి మాటికి గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటే ఏంటంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఏంటంటే మీరు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి. సో మీకు రోజు ఇవ్వాలని రూల్ అయితే లేదు గిఫ్ట్స్. అండ్ అలానే పెద్ద పెద్ద గిఫ్ట్లే ఇవ్వాలి, చిన్నవి ఇవ్వకూడదు అని చెప్పేసి కొంతమంది ఆలోచించుకుంటూ ఉంటారు. అలా ఏం లేదండి. అండ్ అలానే ట్రూగా మీరు లవ్ చేసినట్టయితే తను కూడా మిమ్మల్ని ట్రూగా లవ్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చినా కూడా తీసుకుంటుంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఏ టాపిక్స్ మాట్లాడుకున్నాం? గిఫ్ట్స్ కోసం మాట్లాడుకున్నాం, నమ్మకం కోసం మాట్లాడుకున్నాం, అండ్ తన ఇష్టాలు, డ్రీమ్స్ కోసం మాట్లాడుకున్నాం, అండ్ అలానే పొగడ్తల కోసం మాట్లాడుకున్నాం. సో ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్, లాస్ట్‌ది ఏంటంటే మెయిన్ థింగ్ ఇప్పుడు ఒక ఆ అమ్మాయికి ఏంటంటే ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఇంతకుముందు చెప్పాను మా అమ్మాయి ఫీలింగ్స్ ఏంటి తెలుసుకోండి అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఏంటంటే మీ ఫీలింగ్స్ మీ చాలామంది ఏంటంటే వాళ్ళ హ్యాపీనెస్ని మాత్రం ఆ అమ్మాయితో షేర్ చేస్తారు. బట్ సాడ్నెస్ షేర్ చేయరు. ఎందుకంటే ఏమనుకుంటుంది అని చెప్పేసి. అలా ఎప్పుడు అనుకోకండి. మీ హ్యాపీనెస్తో పాటు మీ లైఫ్లో ఏముందో అది కూడా మీరు షేర్ చేసుకుంటే కదా తనకి ఒక ఆలోచన అనేది వస్తుంది. తిని ఏమించో తిని లైఫ్లో ఏవో జరిగాయో అన్నీ నాతో షేర్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి. సో మీ లైఫ్లో ఐదర్ సాడ్ జరిగినా లేకపోతే హ్యాపీనెస్ జరిగినా ఏది జరిగినా కూడా మీరు షేర్ చేసుకోండి ఆ అమ్మాయితో అనేది. అండ్ అలానే ఆ అమ్మాయికి కూడా మీ మీద నమ్మకం కలుగుతుంది. సో ప్రతి ఒక్క అమ్మాయి మీ పర్సనల్ థింగ్స్ షేర్ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటా నవ్వుతారు, లేకపోతే షేమ్గా చూస్తారని ఏమి ఉండదు కదా. ట్రూగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా. సో ట్రూగా ఉండేవాళ్ళు మాత్రమే మీ ప్రాబ్లమ్స్ అనేవి అర్థం చేసుకుంటారు అండ్ అలానే జెన్యున్గా వింటారు కూడా. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అయితే చివరి వరకు చూశారు కదా. అండ్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ అలానే ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఇంప్రెస్ ఏంటి నేను పర్టికులర్గా ఇంప్రెస్ చేయాలని చెప్పేసి మీరు ఏవో మాయ మాటలు చెప్పానని చెప్పేసి నేను ఏం వీడియోలు చెప్పలే. ట్రూ ఫ్యాక్ట్ మొత్తమే చెప్పాను. సో మీకు తప్పుగా అనిపిస్తే నేను ఏం చేయలేను. అండ్ అలానే పాజిటివ్గా ఆలోచిస్తే ఈ వీడియో పాజిటివ్గా కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. అండ్ నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా కనిపిస్తుంది. సో నెగిటివ్ కోసం నేను పక్కన పెట్టేస్తాను. 100లో నాకు 40% పాజిటివ్ వచ్చినా కూడా మీరు ఒక కామెంట్ చేయండి ఏమనిపించింది. 100లో 40% కామెంట్ రూపంలో నాకు 40% పాజిటివ్ వచ్చినా కూడా నేను హ్యాపీయే. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూస్ఫుల్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మీకు నేను చెప్పే విధానం నచ్చితే మన వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ అలానే అందరూ ప్రతి ఒక్కరు కూడా మెయిన్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే జెన్యూన్గానైతేనే లవ్ చేయండి. వాళ్ళ టైం పాస్ కోసం కానీ లేకపోతే ఛాలెంజ్ కోసం కానీ ఇప్పుడు ఎవరైనా లవ్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా బాధపడతారు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరు కూడా. సో కీప్ స్మైలింగ్ ఆల్వేస్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.